హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటుందని, అయితే ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు తుది బిల్లులు అందలేదని ఆరోపించారు. 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి చివరికి 3.60 లక్షలకే పరిమితం చేశారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న లక్ష సాయం కూడా అమలు కాలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి దశాబ్దాల కలను సాకారం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆశలు చూపించి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రజలు నిరాశ గురవుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల జాబితాలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల పేర్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకత్వం, కేడర్ కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా డబ్బులేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసేసిండ్రు, హైకోర్టులో కేసేసిండ్రు, రైతులతో ధర్నాలు చేయించిండ్రు, అనేక ఇబ్బందులు పెట్టారు. మా సతీష్ అన్నకే తెలిసి ఆ విషయం ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఆనాడు నేను చెప్తే అయితే నాకు ఇబ్బంది అయితే నేను ఫైనాన్స్ మినిస్టర్ ఉండి కూడా బయట చెప్పుకోలేదు. ఇవాళ చెప్తున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కోసం అక్కడ ఎవరైతే గౌరవెల్లి రిజర్వాయర్ లో ఆర్ఎండ్ఆర్ కాలనీలో ముంపు గురవుతున్నారో తెలంగాణలో ఎవరికి అని ప్యాకేజ్ ఒక స్పెషల్ జీవో తెచ్చి గౌరవెల్లి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి తెలంగాణ యాజ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది. అన్న ఇది అయ్యట్లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డపడుతున్నారు అంటే నేను సతీష్ అన్న కేసీఆర్ గారి దగ్గర పోయి వాళ్ళ దగ్గర స్మితా సబర్వాల్ ఒక ఇరిగేషన్ సెక్రటరీగా, సీఎంఓ సెక్రటరీగా ఉంటే ఆమెను కన్విన్స్ చేసి కేసీఆర్ గారి దగ్గర పోయి ఒక 60 కోట్లు 70 కోట్లు ఒక స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి ఆ ఎవరైతే ఇండ్లు పోతున్న తండ నిరాశ్రయులవుతున్నారో వాళ్ళకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి గౌరవ ప్రాజెక్టు పూర్తి చేసినాం. ప్రయత్నం చేసి నీళ్లు కూడా పోయించి ఎన్ని అడ్డంకులు చెప్పినా ఆనాడు పూర్తి చేసినాం. 30 నెలలు ఇప్పుడు 30 గజాల కాలువ తగ్గిపోయినా 30 నెలల 30 గజాల కాలువ తగ్గినా ఏమన్నా పని జరిగింది?